ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కీర్తి, ఈ చీర కట్టుకో, గుడికి వెళ్ళాలి. ఏంటి బామ్మ నువ్వు కూడా? గుడికే కదా వెళ్దాం అంటుంది. పైగా రాత్రి నా దేవుడు కల్లోకొచ్చాడు. నీ దేవుడా? అదే, ఆ దేవుడు కల్లోకొచ్చి గుడికెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే మంచి జరుగుతుందని మరీ మరీ చెప్పాడు. నువ్వెళ్ళి ఈ చీర కట్టుకొస్తే మనం గుడికి బయలుదేరదాం. గుడికైతే వస్తాను కానీ ఈ చీర అయితే కట్టుకోను. సరే అయితే, నాకు వేరే పని ఉంది, నేను వెళ్తాను. రే సిద్ధు సిద్ధు సిద్ధు, ఆగరా. కీర్తి, నువ్వు ఈ చీర కట్టుకోవాల్సిందే. చీర, గాజులు, పసుపు, కుంకుమ ఎవ్వరిచ్చినా కాదనకూడదు. తీసుకుని వెళ్ళి రెడీ అవ్వు. ఒరే నాన్న, నువ్వు అనుకున్నట్టే కీర్తిని ఒప్పించాను కదరా. సరే, నువ్వు అన్నట్టే గుడికి వెళ్దాం. నా బంగారం. తులసి, నువ్వు హ్యాపీయే కదా? కానీ ఇప్పుడు గుళ్ళో ఉందే అసలైన టాస్క్ మనకి. అది తాగేసి ఈ టాబ్లెట్స్ వేసుకోండి, అంత సెట్ అయిపోతుంది. అబద్ధాలు చెప్పకండి, అలానే నిజాలు కూడా దాయకండి. అది ఏ విషయంలోనైనా సరే. ఫస్ట్ టైం జానుకి దొరికిపోయాను. తన దృష్టిలో అబద్ధం ఆడిన వాడిని అయిపోయాను. ఇదంతా ఆ పని మనిషి భాగ్యం వల్లే. అయినా భాగ్యాన్ని కాదు, తనని తెచ్చి ఇంట్లో పెట్టిన పిఏ గాడికి ఇవ్వాలి పనిష్మెంట్. ఇస్తాను, కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తాను. హాయ్ సార్. హాయ్. ఓమో, నీ గురించి అనుకుంటున్నాను. లేటుగా వచ్చానా సార్? లేదు లేదు, కరెక్ట్ టైంకే వచ్చావు. ఓ, అవును, పని మనిషి కనిపించడం లేదేంటి? తనకి కొంచెం ఒంట్లో బాగాలేదంటే సార్, రెస్ట్ తీసుకుంటుంది. నీకు చెప్పిందా? అంటే అది మీతో చెప్పమని చెప్పింది సార్. ఓకే. వైకుంఠం, అక్కడ న్యూస్ పేపర్ ఉంది కదా, వాడి తీసుకురా. సార్, తెలుగు పేపరా ఇంగ్లీష్ పేపరా? యువర్ చాయిస్, నీకు నచ్చింది తీసుకురా. ఓకే సార్. కొంప తీసి పేపర్ ఇప్పుడు చదవమన్నాడు కదా. ఓమో, అసలే ఆఫీస్కి లేట్ అయిపోతుంది. అవును, ఈ రోజు నా రాశి ఫలం ఎలా ఉందో చూసుకుంటా. మిథున రాశి. అది దొరికింది, సింహం. ఏం రాస్తుంది? ఏంటేంటేంటి 24 గంటలు నేను అన్ని శుభవార్తలే వింటానా? ఓ ఒరే వైకుంఠం, ఈ 24 గంటలకి నేనే రాజు, నేనే మంత్రి. సక్ సక్. ఓ సార్, ఇవాళ నా రాశి ఫలాల్లో నా రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది సార్. అవునా? ఆవ్. ఏ రాశి నీది? సార్, సింహరాశి సార్. అంటే ఈ 24 గంటలు నాకన్నీ శుభాలే జరుగుతాయంట సార్. సార్,
మీ రాసి ఏంటో చెప్పండి సార్, చదువుతాను. వైకుంఠం. నా భవిష్యత్తు నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు వార్తలు చదవమంటారా సార్? ఏం చదవకో, చింపే. సార్ వైకుంఠం, నువ్వు కరెక్ట్గానే విన్నావు. కూర్చొని ఆ పేపర్ని చింపే. అలాగే సార్. వైకుంఠం, అక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడేనా సార్? కిందే. ఓ చింపేశాను సార్. వైకుంఠం, చింపడంలో నీ టాలెంట్ ఇంతేనా? ఇంకా చింపాలా? సార్, ఈ పేపర్ ఇంతకన్నా ఈ ప్రపంచంలో ఇంకెవడూ చింపలేడు సార్. ఇప్పుడు వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేయి. నీకే చెప్పేది వినబడలేదా? వినపడింది సార్. ఫాస్ట్. వెళ్తున్నాను. ఇందుకే అంటారేమో ఎవడు పిచ్చివాడికి ఆనందం అని. వైకుంఠం, ఇప్పుడు నువ్వు చింపేసిన ఈ పేపర్ని అతికించి పెట్టు. సాయంత్రం వచ్చి చదువుకుంటాను. బాయ్. ఏంటి నేను ఇప్పుడు ఇవన్నింటినీ అతికించాలా? ఆ, నువ్వు సాయంత్రం వచ్చి తీరిగ్గా చదువుకుంటావా? రేయ్, ఇంత సైకోగాడు వింటరా నువ్వు? ఆ పేపర్లో ఏదో రాశిఫలాల గురించి రాశారే అనుకో, అంత మాత్రానికే నువ్వు బాగుందని చెప్పాలా? ఛీ, నీ బతుకు మీద కాకిరెట్టయ్యా. ఇంకా నుంచున్నావే ఏరో. ఛీ, నీ బతుకు మీద కాకిరెట్టయ్యా. ఇంకా నుంచున్నావే ఏరో. యాంకమ్మా, చాలా మంది సైకోగాలను చూశారు కానీ ఇలాంటి సైకోని మాత్రం చూడలేదు. మీరెక్కడికి పారిపోతున్నారే? Goodbye.